హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ది కిచెన్. ఈరోజు మన వీడియోలో పులిహోర పులుసుని ఎలా చేయాలో డీటెయిల్గా సరైన కొలతలతో చూపించబోతున్నాను. ఇలా కానీ మనం ముందుగా పులిహోర పులుసుని చేసి పెట్టుకుంటే పండగ పూట చాలా త్వరగా గుడిలో ప్రసాదంలా తయారు చేసుకోవచ్చు. అలాగే పులిహోర పులుసుని ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 కప్స్ వాటర్ని వేసుకోండి. నీళ్ళని బాగా కాగనివ్వండి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో 150 గ్రామ్స్ దాకా చింతపండు వేసుకోండి. పులుపు బాగా తక్కువ ఉంటే చింతపండు 200 గ్రాముల దాకా తీసుకోవచ్చు. చింతపండు వేసాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చింతపండును ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల పాటు చింతపండు ఉడికించిన తర్వాత చింతపండు మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెను పక్కకు దించుకోండి. ఈ చింతపండు చల్లారేలోపు ఇందులోకి కావలసిన ప్రసాదానికి పులిహోర పొడిని తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకుని 1 స్పూన్ దాకా మిరియాలు, 3 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, వీటినన్నిటినీ వేయించుకోవాలి. ఇవన్నీ కూడా చిన్న మంట మీద నిదానంగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేయండి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా నూనె వేసుకొని మనం ఇంట్లో ప్రసాదాలు చేసేటప్పుడు గుడిలో పెట్టే ప్రసాదం ఫ్లేవర్ టేస్ట్ రావాలి అంటే ప్రసాదం కోసం కేవలం నువ్వుల నూనె వాడాలి, లేదంటే పల్లి నూనె అయినా వాడుకోవచ్చు. సో ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి ఒక 7 నుంచి 8 ఎండుమిర్చిని వేసుకుని దోరగా చిన్న మంట మీద వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పొడితోనే గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుందండి. సో ఇది ప్రసాదం పులిహోర పొడి అన్నమాట. ఇలా తయారు చేసుకున్న పొడిని పక్కన పెట్టేసేయండి. ఈలోపు చింతపండు గుజ్జంతా కూడా చల్లారిపోయి ఉంటుంది. ఆ చింతపండు నుంచి ఇప్పుడు మనం చిక్కటి చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఇది ఒక ట్రెడిషనల్ పద్ధతి అన్నమాట. చిల్లల గిన్నెలో ఉడికించిన చింతపండు మొత్తాన్ని తీసుకుని అడుగున గిన్నె పెట్టి ఇలా చేతితో మ్యాష్ చేస్తూ చింతపండు గుజ్జుని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేస్తే చన్నటి పీచు కానీ పిక్కలు కానీ ఏమీ రావండి, అంతా కూడా సపరేట్ అవుతుందన్నమాట. ఇలా చేతితో పిండుతూ మీరు చింతపండు గుజ్జు అనేది కలెక్ట్ చేస్తూ ఉండాలి. ఇలా చేసేటప్పుడు 1 కప్పు వాటర్ని పక్కన పెట్టుకోండి. చింతపండు గుజ్జు కింద కలెక్ట్ అయ్యే కొద్దీ పైన డ్రై అయిపోతుంది. అప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ మళ్ళీ చేతితో మ్యాష్ చేస్తూ ఉండాలి. మొత్తం చింతపండులో ఉన్న రసాన్ని అంతా తీసేసేయండి. ఇలా చిక్కగా ఉండాలన్నమాట. చింతపండు గుజ్జు పలచగా చేసుకుంటే ఉడికించేటప్పుడు టైం ఎక్కువ పడుతుంది. సో ఇలా చిక్కగా చింతపండు గుజ్జుని తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోకి ఆ 1/3 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. నేను ముందుగా చెప్పినట్లు ఇక్కడ కూడా నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వాడుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు, 1/2 కప్పు దాకా పచ్చిశనగపప్పు, అలాగే 1/3 కప్పు దాకా మినపప్పు వీటిని వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ పప్పులు కాస్త వేగాలన్నమాట. కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా పల్లీలు వేసుకోండి. పల్లీలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేదాకా నిదానంగా వేయించుకోండి. తాలింపు కూడా చిన్న మంట మీదే వేయించండి. పప్పులన్నీ కూడా దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1/3 కప్పు దాకా జీడిపప్పు, అలాగే 1 కప్ ఎండుమిర్చి వీటినన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కరివేపాకు,
అలాగే 2 టేబుల్ స్పూన్ పసుపు. వీటిని వేసిన తర్వాత ఒక అర నిమిషం పాటు వేయించండి. ఇలా వేయించిన తాలింపప్పు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆయిల్ ఫిల్టర్ చేసి తాలింపు మాత్రమే గిన్నెలోకి వేసుకోవాలి. మిగిలిన ఆయిల్ని అలా కళాయిలోనే ఉంచి మనం పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ కప్ దాకా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు సరిపోకపోయినా, ఆయిల్ సరిపోకపోయినా ఈ ప్రసాదం పులిహోర పేస్ట్ నిల్వ ఉండదండి. అందుకనే ఆయిల్ కానీ ఉప్పు కానీ సరిగ్గా వేసుకోవాలి. చింతపండు గుజ్జుని కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించండి. ఈ చింతపండు గుజ్జు నుంచి నూనె పైకి తేలాలి. పచ్చిదనం అంతా పోయి చింతపండు గుజ్జు కాస్త దగ్గరికి అవుతుంది. చూడండి, ఇలా చింతపండు గుజ్జు ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న ప్రసాదం పులిహోర పొడిని వేసుకోవాలి. వేసి అంతా బాగా కలిసే వరకు కలుపుకోండి. చిన్న మంట మీదే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు పొడితో పాటు చింతపండు గుజ్జును ఉడికించండి. ఇలా చక్కగా అంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనం పెట్టుకున్న తాలింపు మొత్తాన్ని తీసుకోవాలి. ఇలా తాలింపు మొత్తం వేసేసాక పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోండి. కలిపాక కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఎయిర్టైట్ జార్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల పాటు ఈ ప్రసాదం పులిహోర పేస్ట్ని చక్కగా నిల్వ పెట్టుకోవచ్చు. అయితే మీరు స్టోర్ చేసేటప్పుడు ఇలా బాటిల్లో ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. ఒకవేళ ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ని వెచ్చబెట్టుకొని ఇందులో కలుపుకోవచ్చు. అంతే అండి, కమ్మటి ప్రసాద పులిహోర పేస్ట్ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ పేస్ట్తో పులిహోర ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఇలా ఉడికించిన రైస్ తీసుకుని ఈ రైస్ అనేది కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఒక గరిటెడు మనం తయారు చేసుకుని పెట్టుకున్న పులిహోర పేస్ట్ని వేసి కలుపుకోవాలి. అంతే అండి, ప్రసాదం పులిహోర పేస్ట్ని తయారు చేసుకుని పెట్టుకుంటే జస్ట్ 2 నిమిషాల్లో పులిహోరని చక్కగా కలిపేసుకోవచ్చండి. ఇంటిల్లిపాది చక్కగా తినేయచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.